నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మల్లన్న వ్యవహార శైలి, ఆయన చేస్తున్న కామెంట్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు రెడ్డి నేతలు కుట్రలు చేశారని ఆరోపించారు. కౌంటింగ్ రోజు విదేశాల నుంచి ఓ మంత్రి ఫోన్ చేసి మల్లన్న ఓడిపోయే అవకాశం ఉందా లేదా అని ఆరా తీశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ నాయకులకు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్తానని, వడ్డీతో సహా చెల్లిస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించే మల్లన్న ఈ వ్యాఖ్యలు చేశారేమోనని ప్రచారం సాగుతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. దీంతో మల్లన్న ఆయనను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హోరాహోరీగా జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి తీన్మార్ మల్లన్నకు గట్టి పోటీ ఇచ్చారు. ఇక కొద్ది రోజులుగా మల్లన్న బీసీ వాదం వినిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పదవుల విషయంలో రెడ్డి సామాజిక వర్గం నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. అడ్వకేట్ జనరల్ పదవిని బీసీలకు ఇవ్వాలన్న తన విజ్ఞప్తిని సీఎం రేవంత్ కొట్టిపారేశారంటూ ఇటీవల మల్లన్న చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మల్లన్న మంత్రి పదవి కోసమే ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అదే సమయంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని తీన్మార్ మల్లన్న రాజకీయ రగడ రాజేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను అమలు చేసి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని, ప్రజల్లో ఒక్కరు కూడా తిరగలేరని ఆయన హెచ్చరించారు. బిచ్చగాళ్లలా కుల సంఘాలకు 50 కోట్లు ఏ విధంగా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. బీసీల అండదండలతోనే తాను గెలిచానని, తాను ఓడిపోతానని హేళన చేసిన వారిని ఎన్నికల్లో గెలవనివ్వబోనని వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడినందుకు మహా అయితే పదవి పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. మళ్ళీ టీవీ ముందు కూర్చుంటానని చెప్పడం విశేషం.